అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ కూడా ఎన్నోసార్లు కొన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, నాతో పాటు ఎప్పుడు బైబిల్ ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడికి వెళ్ళినా సరే నా బైబిల్ ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎందుకు ఉంటుందండి? ఒక నిజమైన హిందూ అంటే బైబిల్ ఎందుకు తీసుకుంటారు? మరి ఆవిడ బైబిల్ ఎందుకు పెట్టుకుని వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే? అంటే ఆవిడ నమ్మబట్టే కదా, ఆవిడ కూడా బిలీవ్ చేస్తున్నారు కదా జీసస్ని. మరి ఆవిడ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్ళారు? దర్శించుకోవడానికి కుటుంబంతో సహా. పూజలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఒక రూలు, ఇతరులకి ఇంకో రూలు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది చేసినా చలామణి అవుతుంది. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఏదైనా చేయొచ్చు. దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి అందరినీ రెప్పించవచ్చు, మత కల్లాలు సృష్టించవచ్చు, కులమత విభేదాలు పడేలాగా ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పి ప్రతి దాంట్లో చెప్తారు. మరి ఈ ఆగస్ట్ 15 వచ్చినప్పుడు, రిపబ్లిక్ డే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దేశం గురించి చాలా గొప్పగా చెప్తారు. మన భారతదేశం చాలా గొప్పది, కులమత విభేదాలు లేకుండా ఇక్కడ అందరూ కూడా సమాన హక్కులు కలిగి ఉంటారు, మన సెక్యులరిజం అని చెప్పేసి మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్తారు. ఏ రోజు? ఆగస్ట్ 15, జాన్ 26. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అమలు పరిచేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక కులానికి మతానికి తీసుకురావాల్సిన సందర్భం ఏమిటి? కల్తీ జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అధికారులని సస్పెండ్ చేయాలి. మీకు అనిపిస్తే మరి ఇంతవరకు అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈఓ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈఓ గారు శ్యామలారావు గారే కదా అక్కడ ఉండి చూసుకున్నది. మీరు నియమించిన, చంద్రబాబు నాయుడు గారు నియమించిన ఈఓ గారే కదా శ్యామలారావు గారు. మరి ఆయన ఈరోజు ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడున్న అధికారులు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అది వాస్తవం అయితే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవేమి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పాను, కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి ఒక చిన్న లైన్ని అలాగా జనాల్లోకి వదిలేస్తే, ఒక బాణాన్ని వదిలేస్తే అది ఎక్కడికెక్కడికో మొత్తం వెళ్ళేసి తిరిగేసి వస్తుందని చెప్పేసి ఆయన అలా వదిలేశారు. ఈరోజు దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ఒక డైవర్షన్ చేశారు. అదైపోయిన తర్వాత ఈరోజు మరి తిరుమల దర్శనానికి ఆయన మీద నిందొచ్చింది కాబట్టి, వెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, దైవ దర్శనం కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తే అందరికీ కూడా, ఎక్కడున్న వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కదలనివ్వకుండా అక్కడంతా కూడా ఫుల్ బందోబస్తు, సెక్యూరిటీ, ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ తిరుపతిలో కానీ రానివ్వకుండా ఇలాంటి కుట్రలు చేపడుతూ ఉన్నారు.